మను మను చెప్పు కావ్య. నువ్వు అలా కామ్గా డల్గా ఉంటే నాకు అస్సలు నచ్చదు. బైక్ నడుపుతున్నానుగా, హ్యాపీగానే ఉంటది. అబ్బో చాలా గొప్ప పని చేస్తున్నావు. చెప్పవే, నీకేం కావాలి? నాకు ఇంకోటి కావాలి. ఇంకోటంటే? అది ఇందాక చెట్టు దగ్గర ఇచ్చావు కదా, అది. అది బైక్ కీ కోసం ఏదో ట్రై చేశా. ఆ ట్రై బాగా నచ్చింది. అర్థమయ్యేలా చెప్పవే, మొద్దు. నువ్వేరా ముద్దు ముద్దుపప్పు కాకరకాయ. ఏంటే చెప్పు. చుమ్మా ఆ? ఒకసారి దిగు. ఏమడిగావు? పెదాలపై ముద్దు ముద్దు. కీ తీసుకోవడానికి వేరే దారిలోకే ట్రై చేశానే, నాకు ఆ ట్రిక్ బాగా నచ్చింది. కానీ నాకు ఆలోచనే లేదు. నువ్వు ముద్దు పెట్టిన దగ్గర నుంచి నాకు అదే ఆలోచన. స్టూపిడ్లా బిహేవ్ చేయకు. తప్పు, అది తప్ప ఏదైనా అడుగు, నీ మాట కాదన్ను. ప్రామిస్ చే. ప్రామిస్. నిజంగా నీ మీద ఒట్టు. మాట మార్చొద్దు. అస్సలు మార్చను. ముద్దుల్లాంటి కాకుండా ఏదైనా అడుగు, మాట నిలబడడానికి ఎంత దూరమైనా వస్తా. అయితే ఉన్న పలంగా ఎటైనా దూరంగా తీసుకెళ్ళు. హాయిగా మన ఇద్దరమే గడపాలి. ఇంతకీ ఎటు పోదాం? ఐ లవ్ గోవా. గోవానా? ఆ, అదేదో పాలకోవా అడిగినట్టు అడిగినావంటే, అంత దూరం అవసరమా? మాట కోసం ఎంత దూరమైనా వెళ్తా అన్నావు. అదే మన యూకే యుఎస్ఆ, అందరూ ఈజీగా వెళ్ళొస్తారు. మాటిచ్చావు, గుర్తు పెట్టుకో. మాట ఇచ్చాను కానీ అంత దూరం వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు. బాబోయ్, నీ సేవింగ్స్ గురించి చెప్పకు. వాటితో కోదాడ, సూర్యాపేట, యాదగిరి గుట్ట కూడా వెళ్ళలేము. యాదగిరి గుట్ట నాకోకే. యాదగిరి గుట్ట నాకోకే. గర్ల్ ఫ్రెండ్తో ఎవడైనా గుడికి వెళ్తారా ఈ టైంలో? ఇడియట్. ఏ కులంలో ఉన్నావురా బాబు? నా దగ్గర సరిపడా డబ్బుంది. మా వీధిలో కార్ రెంటల్స్ కూడా ఉన్నాయి. అది కాదు, నీతో డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. అంతలా యాక్ట్ చేయకమ్మా. అయినా ఇప్పట్లో అమ్మాయిలతో ఖర్చు పెట్టడమే కరెక్ట్. పద పోదాం. చలో పా. బాయ్. బాయ్. హలో. కావ్య ఎక్కడా? పార్కింగ్ లో వెయిట్ చేస్తా, ఓకేనా? తొందరగా వచ్చే. హే, డిక్కీ ఓపెన్ చేయి. ఓకే గూగుల్, ప్లే ఇళయరాజా సాంగ్స్. కావ్య, కావ్య, చెప్పు. గోవా ప్లాన్ చేసి నువ్వే కదా, నీ మాట నెగ్గింది. ఇప్పుడు ఇలా పడుకుంటే ఎలా? నేనేం పడుకోలేదు, చెప్పు.
నిద్రలో కూడా ఆడోళ్ళు అబద్ధాలు ఆడదాన్ని నువ్వు ప్రూవ్ చేసినవే. మా ఆడవాళ్ళని ఆడిపోసుకోకుండా ఉండలేదే మీ మొగబుద్ధి. నీతో భయం వేసి ప్రశాంతంగా ఇళయరాజా గారి సాంగ్స్ వింటున్నా. వాట్? నాతో భయమా? ఉమ్, అంత దూరం ప్రయాణం నేను నీతో భయపడాలి? అంత దూరం ఎందుకని మధ్యలో ఎక్కడ డ్రాప్ అయిపోతావేమోనని సిటీ వరకు నీతో ఎలాంటి డిస్కషన్ పెట్టుకోవద్దని ఒట్టు పెట్టుకున్నా. భయంతో ఓకే, ఇంతకీ ఎవరి మీద ఒట్టు పెట్టుకున్నావు? నా మీద? కాదు, రాజా నవీన్ పైన. వాట్? పేరు ఎక్కడో విన్నట్టుందే. నువ్వు కాదు వినేది, నేను. నా పేరు కంటే వాడి పేరే ఎక్కువ పలుకుతున్నావు. మా డిఓపి రాజారవి మంచి వ్యక్తి, మంచి షార్ట్స్ పెడతాడు. అదేదో పీసీ శ్రీరామ్, చోటాకే నాయుడు, మీరు తీసేది అవతార్ సినిమా లాగా షార్ట్ ఫిలింకే ఇంత బిల్డప్పా? నువ్వు అలా కామెంట్ చేయక్కర్లేదు. ఏ మాటగా ఆ మాట. మా నవీన్ చాలా మంచోడు. మళ్ళీ మొదలెట్టారా బాబోయ్. ఓకే గూగుల్, ప్లే ఇళయరాజా సాంగ్స్. కావ్య, సాంగ్స్ ఇక్కడ కూడా ప్లే అవుతాయి. అయ్యో బంగారం, నేను సాంగ్స్ వినట్లేను. మరి ఎందుకలా? అంటే కాస్ట్లీ ఇయర్ ఫోన్స్ కదా, కొంచెం ఎక్కువ రోజులు వాడినట్టుంటుందని. ఏంటి ఎతుకుతున్నావు? వాటర్ బాటిల్ కింద పడిపోయినట్టుంది. ఇదిగో నీకోసమే. ఇదెక్కడిది? నీకు ఇష్టమని కొన్నాను తెలుసా? సో స్వీట్. నాకు ఏదైతే ఇష్టమో అవన్నీ ఇస్తావు, కానీ ఆ ఒక్కటి అయితే ఇవ్వవు. ఎందుకు ఇవ్వను? ఇస్తా. ఇస్తావా? మొదలెట్టావా మళ్ళీ? లేదు, ఇప్పుడు మొదలు పెడతాను. వాట్ హ్యాపెండ్? వాట్స్ ద ప్రాబ్లం? ఏ కండిషన్లో అయితే నేను నీతో గోవా రావడానికి ఒప్పుకున్నానో అదే కండిషన్ను మధ్యలో వదిలేసి బ్రేక్ చేసి బరక్ చేసావు. నేను అమ్మాయిని, సిగ్గుపడాలి. దాన్నే బ్రేక్ చేశాను. ఇష్టం ఉంటే అన్ని బ్రేక్ చేయాలి. ఏంటి, ఇబ్బందిగా ఉందా? నిండా మునిగినోడికి చల్ల అన్నట్టుంది నువ్వు అడిగింది.